హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరి మన ఛానల్ నుండి ఎన్నో మంచి విషయాలతో కూడినటువంటి విద్య, విజ్ఞానం, మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఇలా మరి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే ఎన్నో చక్కని అంశాలతో కూడినటువంటి వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మరి మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయే మహనీయుడి పేరు భారతదేశపు మాజీ రాష్ట్రపతి మరియు గొప్ప శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరినీ మనం చేస్తూ మన వీడియోలోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశపు మాజీ రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్త. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15వ తేదీ నుండి 2015 జూలై 27 వరకు ఆయన జీవించిన జీవితకాలం. భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఈయన మన భారతదేశపు రాష్ట్రపతిగా పనిచేశారు. మరి ఈయన వ్యక్తిగత వివరాలు తెలుసుకుందాం. వ్యక్తిగత వివరాలు: జననం 1931 అక్టోబర్ 15, స్థలము ధనుష్కోటి, రామేశ్వరం, తమిళనాడు, భారతదేశం. మరణం 2015 జూలై 27వ తేదీ. అప్పటికి ఆయన వయసు 83 సంవత్సరాలు. ప్రదేశం షిల్లాంగ్, మేఘాలయ, భారతదేశం. రాజకీయ పార్టీ: ఆయన ఏ పార్టీకి చెందరు. జీవిత భాగస్వామి: ఈయన అవివాహితుడు. పూర్వ విద్యార్థి: సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై. వృత్తి: ప్రొఫెసర్, రచయిత మరియు శాస్త్రవేత్త. మతం ఇస్లాం. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశారు. భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరుగాంచారు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్ 2 అణు పరీక్షలలో కీలకమైన సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను 2వ స్థానంలో ఎంపికయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM షిల్లాంగ్లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కలాం కుప్పకూలిపోయారు. 2015 జూలై 27న 83 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు.
తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు. అక్కడ ఆయనను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. ఏపీజే కలాం గారి బాల్యం మరియు విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. అవుల్ పకీర్ జైనులబ్దీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. తండ్రి జైనులబ్దీన్ పడవ యజమాని, తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం కలాం చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండటానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవారు. ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రికులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక కలాం తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తయ్యే వరకు మక్కువ కలగలేదు. 4 సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించాడు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరాడు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్టు పని చేస్తుండగా పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్టు తదుపరి 3 రోజుల్లో పూర్తి చేయకపోతే తన ఉపకార వేతనం రద్దు చేస్తానని బెదిరించారు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తి చేసి డీన్ను ఆకట్టుకున్నారు. తరువాత డీన్ కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను అన్నారు. 8 స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో 9వ స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. శాస్త్రవేత్తగా కలాం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT చెన్నై నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందిన తరువాత 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. కానీ DRDOలో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో అనగా ఇస్రోలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. SLV-3 పరీక్ష విజయం తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీష్ ధావన్ని పిలిచినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వారిలో అబ్దుల్ కలాం కూడా ఒకరు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడ్డారు. నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రావాలి అని సతీష్ ధావన్ని అడగ్గా ఆయన మీరు ఇప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి అని అన్నారు. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1970 1990 మధ్యకాలంలో కలాం PSLV SLV-3 ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. ఈ 2 ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. 1970లలో SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. 1992 జూలై నుండి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా DRDO ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలాం రాజకీయ సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. 1998లో
హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టర్ సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంట్ను అభివృద్ధి చేశారు. దీనిని కలాం రాజు స్టెంట్ అని అంటారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశారు. దీన్ని కలాం అండ్ రాజు ట్యాబ్లెట్ అని అంటారు. రాష్ట్రపతిగా కలాం 2002 జూలై 18న కలాం బ్రహ్మాండమైన ఆధిక్యతతో అనగా 90% పైగా ఓట్లతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ కాగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తమ మద్దతు తెలిపింది. ఆ పోటీలో వామపక్షవాదులు బలపరిచిన 87 ఏళ్ల లక్ష్మీ సెహగల్ అతని ఏకైక ప్రత్యర్థిగా నిలిచింది. ఆమె రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ INAలో మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనిత. అతడు ప్రజల రాష్ట్రపతిగా పేరు పొందాడు. లాభదాయక పదవుల చట్టంపై తీసుకున్న నిర్ణయం తన పదవీ కాలంలో తీసుకున్న అత్యంత క్లిష్టమైన నిర్ణయంగా ఆయన భావించారు. తన పదవీ కాలంలో 21 క్షమాభిక్ష అభ్యర్థనల్లో 20 అభ్యర్థనల్లో నిర్ణయం తీసుకోవడం పట్ల అతను విమర్శలు ఎదుర్కొన్నారు. 2003 సెప్టెంబర్లో చండీగఢ్లో జరిగిన ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో కలాం దేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని అభిప్రాయపడ్డారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. కలాం ఎప్పుడు ప్రజల వ్యక్తిగా మెలిగారు. ప్రజలు కూడా కలాంను ఆదరించారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలాం 3వ వారు. 2007 జూన్ 20తో తన పదవీ కాలం పూర్తి అయింది. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నాడు, కానీ చివరి క్షణాలలో వద్దని నిర్ణయించుకున్నారు. ఏపీజే కలాం గారు సాధించినటువంటి పురస్కారాలు మరియు అందుకున్నటువంటి గౌరవాలు చూద్దాం. కలాం 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇస్రో, DRDOలతో కలిసి పనిచేసినందుకు, ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన, ఆధునికీకరణకు చేసిన కృషికి 1997లో కలాం భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్నను అందుకున్నారు. 2013లో అంతరిక్ష సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నారు. కలాం మరణం తరువాత అనేక నివాళులు అందుకున్నారు. అతని పుట్టినరోజైన 15 అక్టోబర్ను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యువ పునరుజ్జీవన ఉద్యమ దినోత్సవంగా జరుపుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారమును ఏర్పాటు చేసింది. ఇందులో 8 గ్రాముల బంగారు పతకం, ప్రశంసా పత్రం, 5 లక్షల నగదు బహూకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రజలకు 2015 నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇస్తోంది. కలాం పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా 2015 అక్టోబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని DRDO భవన్లో కలాం జ్ఞాపకార్థం తపాలా బిళ్లలను విడుదల చేశారు. నాసా వారి జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ అనగా JPL పరిశోధకులు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఫిల్టర్లలో కనుగొన్న కొత్త బ్యాక్టీరియాకు కలాం గౌరవార్థం సాలిబాసిల్లస్ కలామి అని పేరు పెట్టారు. 2015 అక్టోబర్ 15న భారతదేశ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్లోని డిఆర్డిఓ మిసైల్ కాంప్లెక్స్ పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్గా మార్చారు. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు అందుకున్న పురస్కారాలు ఆ సంవత్సరం ఇప్పుడు తెలుసుకుందాం. 2014 సంవత్సరంలో సైన్స్ డాక్టరేట్ అందచేసిన వారు ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం యూకే. 2012లో గౌరవ డాక్టరేట్ ఫ్రమ్ సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం. 2011 సంవత్సరంలో IEEE IEEE గౌరవ సభ్యత్వం అందచేసిన వారు IEEE. 2010 ఇంజనీరింగ్ డాక్టర్ వాటర్లూ విశ్వవిద్యాలయం వారు ఈ పట్టాను అందజేశారు. ఇక 2009 సంవత్సరం గౌరవ డాక్టరేట్ ఎవరు అందజేశారంటే ఓక్లాండ్ విశ్వవిద్యాలయం వారు. 2009 హోవర్ పథకము ASME ఫౌండేషన్ USA వారు అందించారు. 2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు ఇది కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ USA వారు అందించారు. ఇంకా 2008 సంవత్సరంలో ఇంజనీరింగ్ డాక్టర్ నాన్యాంగ్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం సింగపూర్ వారు ఈ ఇంజనీరింగ్ డాక్టర్ అనే అవార్డును ఇచ్చారండి. 2007 సంవత్సరం కింగ్ చార్లెస్ II పథకం ఫ్రమ్ రాయల్ సొసైటీ UK. 2007 సైన్స్ రంగంలో గౌరవ డాక్టరేట్ ఫ్రమ్ వాల్వర్హాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం UK. 2000 రామానుజన్ పురస్కారం ఫ్రమ్ ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్ చెన్నై. 1998 వీర సావర్కర్ పురస్కారం ఫ్రమ్ భారత ప్రభుత్వం. మన భారత ప్రభుత్వం వారు 98వ సంవత్సరంలో వీర్ సావర్కర్ పురస్కారం అందించారండి. ఇంకా 1997 ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత భారత జాతీయ కాంగ్రెస్ పురస్కారం కూడా ఆయన అందుకోవడం జరిగింది. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్ వారు అందించారు. ఇంకా 1997లో భారతరత్న ఈయనకి వచ్చింది. ఇది భారత ప్రభుత్వం నుండి ఆయన అందుకున్నారు. 1994లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ మన ఇండియా వారు గౌరవనీయులైన ఫెలోగా కలాం గారిని ఎన్నుకున్నారు. 1990లో పద్మవిభూషణ్ భారత ప్రభుత్వం, అలాగే 1981లో పద్మవిభూషణ్ భారత ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగిందండి. ఇంకా మరి కలాం గారు వ్యక్తిగత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. కలాం గారు గురించిన కొన్ని వ్యక్తిగత విశేషాలు. కలాం నిజాయితీకి, సరళమైన జీవన విధానానికి ప్రసిద్ధి. రాత్రి 2 గంటలకు నిద్రించి ఉదయం 6:30-7 మధ్య లేచేవారు. అతనికి టెలివిజన్ లేదు. తన వ్యక్తిగత ఆస్తుల్లో పుస్తకాలు, వీణ, దుస్తులు, ఒక CD ప్లేయర్, ఒక ల్యాప్టాప్ ఉండేవి. అతను వీలునామా ఏమీ రాయలేదు. మరణానంతరం అతని ఆస్తులు అతని పెద్దన్నకు చెందాయి. ఉదయం 4 గంటలకు నిద్ర లేచేవాడిని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్కి వెళ్ళేవాడిని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్కి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడిని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడిని. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్న. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. మా అమ్మ మాత్రం నాకు మిగతా వారికన్నా
ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడిని. దానికి తోడు చదువుకుంటూ పనిచేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం, విషాదం రెండూ ఉండేవి. నెక్స్ట్, ముగ్గురమ్మల కథ. ఆ ముగ్గురమ్మలు నాకెంతో ఇష్టం. తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని, వారందరినీ తాను కలవగలిగానని కలాం చెప్పాడు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే, ఒకరు మా సొంత అమ్మ, మరొకరు భారత సంగీతానికి అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి, మరొకరు ప్రపంచానికి అమ్మైన మదర్ తెరీసా అని చెప్పారు. 1950లో తిరుచిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న ఎందరో మహానుభావులు అందరికీ వందనాలన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని, అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించాను అని చెప్పారు. ఆమె భారతరత్న పురస్కారాన్ని తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి మన దేశానికి 40 ఏళ్ల పాటు అమూల్య సేవలను అందించిన మదర్ తెరీసా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. 1962లో ఆయన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు మారారు. అక్కడ అతను ఇతర శాస్త్రవేత్తలతో కలిసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్షలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టర్గా అతని కృషి ఎంతో ఉంది. 1982లో అతను DRDOకు డైరెక్టర్గా తిరిగి వచ్చి క్షిపణుల మీద దృష్టి కేంద్రీకరించారు. అగ్ని క్షిపణి, పృథ్వీ క్షిపణుల అభివృద్ధి ప్రయోగాలకు అతనే సూత్రధారి. దీంతో ఆయనకు భారతదేశపు మిసైల్ మ్యాన్ అని పేరు వచ్చింది. జూలై 1992లో అతను భారతదేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా అతనికి కేబినెట్ మంత్రి హోదా వచ్చింది. అతని కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్షలు విజయవంతంగా జరిగాయి. కలాం శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి, ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటించేవారు. ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతి పరులవుతారు అంటూ అతను పెళ్లి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారం అయితే ప్రతి ముస్లిము పెళ్లి చేసుకోవాలి. ఖురాన్తో పాటు భగవద్గీతను కూడా చదువుతాడు. మత ఘర్షణలను నిరసించే శాంతి కాముకుడు, మానవతావాది. అతడు తిరక్కురల్లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. అతను చేసిన ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క పాశురంనైనా ప్రస్తావిస్తారు. కలాం రాజకీయంగా భారతదేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకొని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకున్నాడు. తాను సుదీర్ఘకాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావించారు. ఆయన భారతదేశపు యువతను వెన్నుతట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు. 2020వ సంవత్సరానికల్లా భారతదేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను అతను చాలా బలంగా ముందుకు తెచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషించారు.
బయో ఇంప్లాంట్స్ వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధన కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ కంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్నే సమర్థించారు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్నే సమర్థించారు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వసించారు. ఆయన రచించిన రచనలండి: ఇండియా 2020 ఏపీజే అబ్దుల్ కలాం, తర్వాత ఇగ్నైటెడ్ మైండ్స్ అన్లీషింగ్ ద పవర్ విదిన్ ఇండియా బై ఏపీజే అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్ ఇండియా మై డ్రీమ్ ఏపీజే అబ్దుల్ కలాం, జీవిత చరిత్రలు వింగ్స్ ఆఫ్ ఫైర్, బయోగ్రఫీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం, అరుణ్ తివారీ, తర్వాత సైంటిస్టు ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్ ఎటర్నల్ క్వెస్ట్ లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ డా బై అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం, ఇది కూడా ఆయన రచించిన పుస్తకం. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆర్కే పృథ్వీ రాసినటువంటి, ఇది కూడా కలాం గారే రచించారు. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం ది విజనరీ ఆఫ్ ఇండియా, ఇవి మరి ఏపీజే కలాం గారు రచించినటువంటి ఆయన రచనలు. రచయితగా ఆయన ఇలాంటి ఎన్నో చక్కటి పుస్తకాలు మనకి రాశారండి. ఆయన మరణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రపతిగా కూడా సేవలు అందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం 2015 జూలై 27 సోమవారం సాయంత్రం హఠాన్ మరణానికి గురయ్యారు. షిల్లాంగ్లోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెథానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 84 సంవత్సరాలు. ఇంకా ఆయన స్మారక చిహ్నం గురించి తెలుసుకుందాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ స్మారక చిహ్నాన్ని కలాం జ్ఞాపకార్థం తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం పట్టణంలోని పేయ్ కరుంబు గ్రామంలో డిఆర్డిఓ నిర్మించింది. దీనిని 2017 జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కలాం పనిచేసిన ర్యాకెట్లు, క్షిపణుల ప్రతిరూపాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ జననాయకుని జీవితాన్ని గురించి వివరించే వందలాది చిత్రాలతో పాటు ఆయన జీవితం గురించి యాక్రిలిక్ పెయింటింగ్స్ కూడా ప్రదర్శించబడుతున్నాయి. ప్రవేశ ద్వారం వద్ద కలాం విగ్రహం ఉంది. కూర్చొని నిలబడి ఉన్న భంగిమల్లో కలాం గారి మరో 2 చిన్న విగ్రహాలు ఉన్నాయి. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఏపీజే కలాం గారి జీవిత చరిత్ర మీ ముందు ఉంచాను. మరి ఇంకా కలాం గారు రచించినటువంటి రచనలు ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా మై డ్రీమ్, అలాగే ఇండియా 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్టు ప్రెసిడెంట్, ఎటర్నల్ క్వెస్ట్, ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం, ఈ బుక్స్ అన్నీ కూడా మరి ఆయన గురించి తెలియజేస్తూ ఉంటాయి. ఆయన రచించిన గ్రంథాలు అవి కూడా తప్పనిసరిగా మీరు చదివి మరింత సమాచారం, మరిన్ని విషయాలు ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి
తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహనీయులు వారి అడుగుజాడల్లో మనం కూడా నడిచినప్పుడు మనము మరి మంచి మార్గంలో మనం కూడా కొనసాగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మరి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. మరలా మరొకసారి మంచి వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.